అబ్బా చికెన్ జాయింట్లు అయితే భలే రుచి వచ్చేసే బుజ్జమ్మ. ఇంకెంత అని చెప్పలేను, చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. బయట కొనుక్కుంటే కేఎఫ్సి ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి బుజ్జమ్మ. ఇంట్లోనే భలేగా చేసేసావు బయట కొని తేకుండానే. పైన కరకరలాడుతూ లోపల బాగా ఉడికిపోయి భలే రుచి వచ్చేసింది బుజ్జమ్మ. వండుతున్నప్పుడే జాయింట్లు వాసనకే ఫస్ట్ వాయి తీసిన వెంటనే పొయ్యి దగ్గరే తినేసా మా కొడుకు కోళ్ళలో నేను. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, మరి ఎలా చేసుకోవాలో మా కోళ్ళ చెప్తుంది. నా కోసం మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. మరి మా కోడల్ని నెలల నుంచి కేఎఫ్సికి నువ్వు తెమ్మంటుంటే బయట మంచి కదా అమ్మమ్మ, నేను ఇంట్లో తయారు చేసేస్తాను కంగారు పడకంటుంది. ఇయ్యాల రేపు అని అలా నెలల నుంచి చూశాను. ఈ రోజు అయితే నువ్వు ఇంట్లో తయారు చేస్తావో నువ్వు బయట నుంచి తెస్తావో నాకు తెలియదు. ఈ రోజు అయితే నేను తినాలని పట్టుపట్టి కూర్చున్నానమ్మా. నువ్వు కంగారు పడకమమ్మా, నేను చేసి పెడతాను కదా నీకు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే కేఎఫ్సి చికెన్ పెట్టారు. కేఎఫ్సి పెట్టారు కదా అనుకున్నాను, తీరా చూస్తే అవి ఇంట్లోనే చేశారంట. ఎలా చేశారని అడిగితే ఇదిగో ఈ ప్యాకెట్లు ఇచ్చింది. ఎలా చేయాలో నీకు కూడా మన సబ్స్క్రైబర్లకు కూడా చెప్పేస్తానుండు. మొత్తం ప్రాసెస్ అంతా ఆ ప్యాకెట్స్ లో ఇచ్చిన ఫార్మేట్ ప్రకారమే ఉంటది. అర కేజీ చికెన్ జాయింట్లు కనుకో ఒక ప్యాకెట్ పడుతుంది. కేజీ చికెన్ జాయింట్లకి అయితే 2 ప్యాకెట్లు పడతాయి. ఒక ప్యాకెట్ లో 2 ప్యాకెట్లు ఉంటాయి. అందులో ఒకటి హాట్ అండ్ స్పైసీ మ్యారినేడ్ అని ఉంటది, ఇంకొకటేమో బ్రెడ్డింగ్ మిక్స్ అన్నమాట. మనం తీసుకున్నది కేజీ చికెన్ కాబట్టి హాట్ అండ్ స్పైసీ మ్యారినేడ్ ప్యాకెట్లు 2 వేసి అందులో కొంచెం నీళ్లు వేసి ఇలా జ్యూసీగా మనం చికెన్ అయితే కలుపుకోవాలి. ఆ కోళ్ళు బాగా కలిపేసి 3 గంటల సేపు ఫ్రిడ్జ్ లో పెట్టామమ్మా అన్నది, అందుకని ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. ఈ లోపు ఒక అర కేజీ మైదా పిండి తీసుకొని ఇంకొక ప్యాకెట్ అయిన బ్రెడ్డింగ్ మిక్స్ ఉంది చూసారా, అది 2 ప్యాకెట్లు నేను వేసుకుంటున్నాను కేజీ చికెన్ కాబట్టి. ఈ మైదా పిండిని ఆ బ్రెడ్డింగ్ మిక్స్ ని బాగా కలిపేయాలి. 3 గంటలు అయింది కదమ్మా జాయింట్లు ఫ్రిడ్జ్ లో పెట్టి, అందుకని స్టవ్ వెలిగించి పెనం పెట్టి నూనె పోయమందమ్మా మా కోళ్ళు. ఎంత నూనె పోసుకోవాలని కామెంట్ లో మళ్ళీ మీరు అడుగుతారు, అందుకని జాయింట్లు ములిగిలా పోసుకోండి. నూనె పోసాక వేడెక్కితే జాయింట్లు వేసేస్తుందేమో నేను అనుకున్నాను. తీరా చూస్తే ఫ్రిడ్జ్ లోంచి బాగా కూలింగ్ ఎక్కిన మంచినీళ్ళ బాటిల్ తీసి బేషన్ పెట్టి బేషన్ లో వేయమన్నది. నేను కేఎఫ్సి చేయమంటే ఈ కూలింగ్ మంచిలు తీసి మళ్ళీ బేషన్ లో వేయమన్నది. ఏం చేస్తుందో ఏంటో నాకేం అర్థం అవటం లేదు. కూలింగ్ మంచిలు సరిపోవని అందులో మళ్ళీ 5 ముక్కలు వేసింది. ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ జాయింట్లు ఇప్పుడు తీయమందమ్మా మా కోళ్ళ బయటికి. ఫ్రిడ్జ్ లోంచి అయితే చికెన్ జాయింట్లు తీసి బయట పెట్టానమ్మా. మూత తీసి చూసేసరికి భలేగా నానున్నాయమ్మా చికెన్ జాయింట్లు. నిజమే అమ్మమ్మ, భలేగా నానిపోయే చికెన్ జాయింట్లు అయితే బయటికి తీసిన తర్వాత కూడా ఓసారి మళ్ళీ అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా నానే నాకు తెలుసు గాని తర్వాత ఏం చేయాలో చెప్పు మరి. అసలే నేను నాళ్ళ నుంచి కేఎఫ్సి చేస్తానని నోరు ఊరింతరావు, ఇప్పుడు కన్నా త్వరగా చెయ్యి మరి. సరే అమ్మమ్మ, త్వరగానే చేసేస్తాను. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మైదాని బ్రెడ్డింగ్ మిక్స్ పౌడర్, ఇప్పుడు ఈ పౌడర్ ని జాయింట్లకి చక్కగా అంటుకునేలాగా ఇలా పైపైన అద్దుకుంటూ ఇలా తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, బాగా నానిన తర్వాత మనం బ్రెడ్ మైదా కలిపిన మిక్స్ ఇలా చక్కగా జాయింట్లకి అంటుకుంటది. తొందరగా అయిపోవాలి కదా అని చికెన్ జాయింట్లు నా పౌడర్ లో వేసి పిసికేసారు అనుకోండి, అది కేఎఫ్సి అవదు, ఇంకో రకం ఏదో అవుతుంది. అందుకే మా అత్తగారు అంత కంగారు పెడుతున్నా ప్రాసెస్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వకుండా చేస్తున్నాను నేను. ఆ పౌడర్ ని బాగా అద్దిన తర్వాత ఇప్పుడు కూలింగ్ మంచి నీళ్ళు పెట్టుకున్నాం కదా పక్కన, మనం అందులో ఇవి వేసేసి ఒక 30 సెకండ్ల పాటు అలాగే వదిలేయండి. 30 సెకండ్లు అయిన తర్వాత కూలింగ్ నీళ్ళ నుంచి జాయింట్లను తీసి మళ్ళీ పౌడర్ లో వేసి మళ్ళీ ఆ పౌడర్ ని అలా మన జాయింట్లకి అయితే అద్దుకోవాలి. మనకి కేఎఫ్సి స్టైల్ చికెన్ కావాలి అంటే ఈ పౌడర్ ని అద్దుకోవడంలోనే ఉంటది అసలు మ్యాటర్. మనం ఎంత బాగా అద్దుకుంటే మనకి లేయర్స్ అయితే అంత బాగా వచ్చి కేఎఫ్సి చికెన్ ఫ్లేవర్ అచ్చంగా దిగిపోద్ది. ఈ లోపు మనం స్టవ్ మీద పెట్టిన ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది కదా, ఇప్పుడు ఆ ఆయిల్ లోని ఈ జాయింట్స్ ని వేసేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ జాయింట్లను ఆయిల్ లో వేసుకుంటే మంచి క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిగతా జాయింట్లను కూడా మళ్ళీ కూలింగ్ వాటర్ నుంచి తీసి పౌడర్ లో వేసి లైట్ గా పౌడర్ ని అయితే అద్దుతున్నాను. ఇలా ఈ పౌడర్ ని అద్దేటప్పుడే తెలిసిపోతాయి మనకి లేయర్స్ అయితే ఎంత బాగా వస్తాయో. లేయర్స్ ఎంత బాగా మనకి కనిపిస్తూ ఉంటే మనకి క్రిస్పీనెస్ అంత బాగుంటుంది. ఆయిల్ లో వేసిన చికెన్ ఫ్రై అవ్వడానికి మినిమం 15 నుంచి 18 నిమిషాలు టైం పడుతుంది. నేను పెద్ద పాన్ పెట్టడం వల్ల 4 జాయింట్లు ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. ఈ 4 జాయింట్లు 15 నుంచి 18 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. నువ్వు చేయడమే కాదు, నాకు కూడా ఎలా చేయాలో చెప్తే నేను కూడా చేస్తాను కదా అని మా అత్తగారు వచ్చేసి ఇందాక చెప్పినట్లుగా అన్ని జాయింట్లకి పౌడర్ మా అత్తగారే అద్దేసింది. చూడండి ఎంత చక్కగా అద్దారో. ఒక పక్క చక్కగా పాన్ లో 4 జాయింట్లు ఫ్రై అయిపోతున్నాయి, ఇంకొక వాయి వేయడానికి కూడా మేము ఇక్కడ రెడీ చేసేస్తున్నాం. చక్కగా పౌడర్ అద్దిన జాయింట్లు అన్ని మళ్ళీ తీసి కూలింగ్ వాటర్ లో వేసేసి మళ్ళీ కూలింగ్ వాటర్
నూనెలోంచి తీసిన జాయింట్లు మళ్ళీ పౌడర్ అద్దుకోవాలన్నమాట. అంటే 2 సార్లు అద్దుతున్నాం అనమాట పౌడర్ మనం. ఇప్పుడు నూనెలో వేసిన జాయింట్లు ఒక వైపు చక్కగా ఏగాయి కదా, ఇంకొక వైపుకు మనం తిప్పుకోవాలన్నమాట. నెమ్మదిగా తిప్పుకోవాలి. అసలు నూనెలో వేగుతున్నప్పుడు స్మెల్ వస్తుందండి, సేమ్ టు సేమ్ KFC చికెన్ స్మెల్లే వస్తుంది. నేను బుజ్జి ఇద్దరం ఆ స్మెల్ ని మంచిగా ఆస్వాదించేసాం. చూడండి మీరు కూడా, సేమ్ టు సేమ్ KFC స్మెల్లే. అసలు చూస్తున్నారా మీరు ఆ లేయర్స్ చూసారా? సేమ్ KFC లో మనం చికెన్ తినేటప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వచ్చేసాయి కదా జాయింట్స్ చూడడానికి కూడా. నాకైతే భలే అనిపించింది చూస్తుంటే. జాయింట్లు ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి చక్కగా తీసి ప్లేట్ లో వేసేసుకోండి. కుదిరితే టిష్యూలో కూడా వేసుకోండి. మన దగ్గర టిష్యూలు లేవు కాబట్టి డైరెక్ట్ గా ప్లేట్ లో అయితే వేసేసాను. మళ్ళీ ఇంకొక కోట్ చేసి పెట్టుకున్న జాయింట్లు ఉన్నాయి కదా, అవి కూడా ఆయిల్ లో అయితే వేసేస్తున్నాను. ఆయిల్ మంచిగా మరగడం వల్ల చూస్తున్నారు కదా, వేసిన వెంటనే బుస్సుమని వస్తుంది అనమాట. ఇలా నేను రెండోసారి కూడా వేసేస్తున్నాను. పాన్ పెద్దది కాబట్టి ఒకేసారి నాకైతే 4-5 జాయింట్లు పట్టేస్తున్నాయి. ఈసారి 5 జాయింట్లు కూడా ఒకేసారి వేసేసాను. ఈ జాయింట్లు ఇంత పర్ఫెక్ట్ గా రావడానికి రీజన్ అయితే మాత్రం ఆ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ మిక్స్ అనే చెప్పాలి. లేదంటే చూడండి, ఫస్ట్ టైం ట్రై చేసినా సరే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసాయో. అసలు లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ లాగా ఈ పెరి పెరి స్ప్రింక్లర్ ప్యాకెట్ అయితే అందులోనే ఉంటది. ఇది మనం వేడి వేడి జాయింట్ల పైన అలా అలా జల్లుకుంటే ఇంకా టేస్ట్ వచ్చేస్తది. ఇక్కడ బుజ్జి ఏం చేస్తున్నాడో చూడండి. ఆ స్మెల్ కి అస్సలు తట్టుకోలేక వంటగదిలోకి సైలెంట్ గా వచ్చి జాయింట్ అయితే తినేస్తున్నాడు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత టేస్ట్ అయితే ఉన్నాయో. ఇంకొక సూపర్ విషయం ఏంటంటే 180 రూపీస్ గల ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ మిక్స్ మనకి రంజాన్ ఆఫర్ లో 100 రూపీస్ కి వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ ప్రొడక్ట్ ని మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అంటే వాళ్ళ వెబ్సైట్ అలాగే వాట్సాప్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. వెంటనే ఆర్డర్ చేసేయండి. సూపర్ కదా. బయట ఫుడ్ కంటే ఇంట్లోనే హెల్దీగా ఇలా మనం KFC స్టైల్ చికెన్ అయితే చేసుకోవచ్చు. నేను బుజ్జి అయితే అస్సలు ఆగలేక కిచెన్ లోనే జాయింట్లు అయితే తినేస్తున్నాము. మీరు కూడా ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ మిక్స్ ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరే ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకుంటారు. ఎంత ఫ్లేకీగా. KFCకి ఎక్కడన్నా తగ్గిందా ఇది? నేను బుజ్జి కాదు, అసలు ఈ జాయింట్లు అడిగిందే మా అత్తగారు. మా అత్తగారికి ఇచ్చి తిన్నాక ఏమంటదో మీరే వినండి. చూడడానికి వాసనకి అయితే అచ్చం KFC సింకిల్ లాగా ఉంది. తింటే ఉందమ్మా మరి చాలా అంటే చాలా రుచిగా ఉంది. ఎంత అని చెప్పలేను. ఇలా బయట తినేకంటే ఇలా ఇంట్లో చేసుకుంటేనే కదమ్మా. మీరు కూడా ఇంట్లోనే ఈ చికెన్ చేసుకోవాలనుకుంటే ఈ ప్యాకెట్లు ఆర్డర్ చేసుకోవడానికి నెంబర్ పెడుతున్నానమ్మా. ఆ నెంబర్కి ఆర్డర్ చేసుకుని మీరు కూడా ఇంట్లోనే వండి తినండి. నా కొడుకు కోళ్ళ కాకుండా నేను కూడా వంటగదిలో తినేసాను. అంత రుచిగా ఉన్నాయి, చెప్పలేనంత రుచి. ఈ లోపు రెండో వాయి కూడా ఎగిపోయిందండి. చూసారా, మంచి గోల్డెన్ కలర్ లో క్రిస్పీగా క్రంచీగా చక్కగా భలే వచ్చేసే మన చికెన్ జాయింట్లు అయితే. మీరు కూడా డెఫినెట్ గా ఒక్కసారన్నా సరే ట్రై చేయండి. మేమైతే ఈ ఫ్లేవర్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి.